ఇంద్రియాలకు అలాగే ఏకాదశి తిథికి ప్రత్యక్ష సంబంధం ఉందంటారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా తీసుకోవాలి? ఈ ముక్కోటి ఏకాదశికి ఇంద్రియాలకి ఇంద్రియాలకేనంటే మామూలుగా మన చేత వ్యాపారం ఏదో పనుల్లో నిమగ్నమై ఉండేటువంటివి ఇంద్రియం. ఉదాహరణకి జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు ఇలాంటివి జ్ఞానేంద్రియాలు. ఇక కర్మేంద్రియాలు, కాళ్ళు అంటే మన చేత పని చేయించేటువంటివి, ఇవి కర్మేంద్రియాలు. అవి 5, ఇవి 5, మొత్తం 10. వీటితో పాటుగా ఇంకొక ఇంద్రియం కూడా ఉందమ్మా, మనస్సు. మనస్సు కూడా ఒక ఇంద్రియం. ఇది మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు, అంటే 11 ఇంద్రియాలు. ఇవాళ తిథి ఏంటమ్మా? ఏకాదశి. కాబట్టి ఏకాదశ ఇంద్రియాలకి ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధం ఉంది. ముఖ్యంగా సంఖ్యాపరంగా చూసినా, ఆ పదం పరంగా చూసినా రెండిటికి మనకి సాన్నిహిత్యం కలుగుతుంది. ఏకాదశ ఇంద్రియాలు, వైకుంఠ ఏకాదశి. ఏంటండి ఈ ఇంద్రియాలకి ఏకాదశికి అదొక్కటైనా సంబంధం? మిగతా సంబంధం ఏమైనా ఉందా అంటే ఉందట. ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారో వాళ్ళకి ఈ మొత్తం సంవత్సరంలో ఏ పాపాలు చేశారో ఆ పాపాలన్నీ కూడా అడుగంట అసలు ఎక్కడ ఏ ఒక్క ఆనవాలు లేకుండా కూడా పోతాయి. ఈ ఇంద్రియాలు పాపాలు చేస్తుంటే, ఇంద్రియము అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకొక చమత్కారంగా అర్థం చెప్పాలంటే పాపం చేయించేది ఇంద్రియం. ఈ సంవత్సరం మొత్తం మీద ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఈ ఇంద్రియాలు మన చేత రకరకాల పాపాల్లో మన ఆ పాపపు కూపాల్లో, ఆ బావిల్లో మన పడదోయిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పాపాలన్నిటినీ తొలగిపోవటానికి ఆ ఏకాదశి ఇంద్రియాలు, ఎందుకంటే అందులో ప్రధానంగా తీసుకుంటే మనస్సమ్మ. ఈ మనస్సు అనేటువంటిది మహాపాపం చేయిస్తుంది. కళ్ళు పాపం చేయిస్తాయి, చెవులు పాపం చేయిస్తాయి, కానీ అన్నిటికంటే ఎక్కువ పాపం చేయించేది మనస్సు. మనస్సులో ఏది తలవకూడదో దాన్ని గురించి ఆలోచన చేసామనుకోండి పాపం. వీడిని చంపాలి అనుకోవటం పాపం, చంపటం ఇంకా పాపం. కాబట్టి ముందు భావన వచ్చినది అది చేసేటువంటిది మనస్సు. కాబట్టి పాపపు ఆలోచనలు రకరకాలు చేస్తూ ఉంటాం. వాడి సంపద నాకు కావాలనుకుంటాం, వాడికి అంత డబ్బు ఉందేమో ఈర్ష్యపడతాం, ఇలాంటి మహాపాపాలు అనేకం చేస్తాం. ఈ పాపాలన్నింటినీ పోగొట్టుకోవటానికి, ఈ ఏకాదశి ఇంద్రియాలు చేసే పాపాలన్నింటినీ రక్షించడానికి ఉపవాసం చేయమన్నారు. ఉపవాసం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఉపవాసం అంటే ఇక్కడ భోజనం మానేసి ఉండమని ఒక అర్థము. భోజనం మానేటువంటి ఉపవాసం, స్వామివారి ముందు ముక్కోటి దేవతలు ఒక్కటై నిలిచినటువంటి ఆ నారాయణుడి ముందు, ఆ నారాయణుడి యొక్క పాద పంకజం, నారాయణ తత్వం అవ్యయం, ఎటువంటి తరగనటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి తత్వాన్వేషి అయినటువంటి తత్వదాయకుడైనటువంటి ఆ మహానుభావుడి యొక్క పాద పద్మముల దగ్గర మన మనస్సుని ఉంచగలగాలి. ప్రధానంగా ఇంద్రియాల్లో ఉంచగలిగితే పాప ప్రక్షాళన జరుగుతుంది. మనస్సుని ఉంచగలగటం అంటే ఎప్పుడు జరుగుతుంది? నువ్వు శుభ్రంగా ఆ రోజు భోంచేసావనుకో మత్తు వస్తుంది. అందువల్ల శరీరాన్ని ఖాళీగా ఉంచు. ఖాళీగా ఉంచి, స్వామి ఖాళీగా ఉంచాను, నీ దయతోటి దీన్ని నింపు, ఈ శరీరాన్ని ఈరోజు నింపు. ఈ సంవత్సరం మొత్తం మీద నేను రకరకాల పాపాలు చేశాను, ఈ ఇంద్రియాలు చేసిన పాపాలన్నింటినీ పోగొట్టు స్వామి అని నిర్మలమైన భక్తితోటి ఆ ముక్కోటి ఏకాదశి నాడు స్వామి దర్శనం చేస్తూ ప్రార్థించుకోవాలి. అది ఇంద్రియాలకి ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి సంబంధం.